హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అబ్బా, బుర్ర వేడెక్కింది అనగానే మీకు గుర్తొచ్చేదేంటి? కొబ్బరి నూనె. మరి ఆ కొబ్బరి నూనె అనగానే మీకు గుర్తొచ్చేదేంటి? టక్కున పారాచ్యూట్ కదా. మరి పారాచ్యూట్ ఆయిల్ డబ్బా మీద ఎక్కడైనా హెయిర్ ఆయిల్ అని రాసుంటుందా? ఎప్పుడైనా గమనించారా? సిరీస్ పారాచ్యూట్ బాటిల్ని కనుక మీరు పరిశీలించినట్లయితే అక్కడ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని రాసుంటుంది, కానీ హెయిర్ ఆయిల్ అని ఎక్కడా కూడా మెన్షన్ చేయరు. బాటిల్ వెనకాల కూడా మీరు చూసినట్లయితే ఎడబుల్ ఆయిల్ అనే రాసుంటుంది తప్ప ఎక్కడా కూడా హెయిర్ ఆయిల్ అని మెన్షన్ చేయరు. చూసారుగా, బాటిల్పై ఎక్కడా కూడా హెయిర్ ఆయిల్ అని లేదు, కానీ యాడ్స్లో మాత్రం హెల్దీ ఎయిర్ కోసం కోకోనట్ ఆయిల్ వాడండి అని తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తుంది మరి మ్యారికో కంపెనీ అంటే, మనకి కుకింగ్ ఆయిల్స్ మీద 5% పన్ను పడితే అదే కాస్మెటిక్స్ ఐటమ్స్ అయినా హెయిర్ ఆయిల్స్ మీద 18% ట్యాక్స్ ఉంటుంది. ఈ పన్ను ఎగ్గొట్టడానికి మ్యారికో కంపెనీ దాన్ని ఒక కుకింగ్ ఆయిల్గానే మనకి ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇది గమనించిన గవర్నమెంట్ పారాచ్యూట్ ఆయిల్ అనేది కుకింగ్ ఆయిల్ కాదని హెయిర్ ఆయిల్ అని, కాబట్టి దీని మీద కాస్మెటిక్స్ ఐటమ్స్ మీద వేసే ట్యాక్సే వేయాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది. అప్పుడు మ్యారికో కంపెనీ లేదు లేదు ఇది కుకింగ్ ఆయిలే అని చెప్తుంది. మరి కుకింగ్ ఆయిల్ అయితే మీరు ఎందుకు అన్ని కుకింగ్ ఆయిల్స్ లాగా పెద్ద పెద్ద లీటర్ ప్యాకెట్స్లలో మీరు దీన్ని సేల్ చేయట్లేదు అని అంటుంది. ఇది నిజంగా వంట నూనె, స్టూడెంట్స్ అండ్ బీదవారిని దృష్టిలో పెట్టుకొని మేము దీనిని చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో సేల్ చేస్తున్నామని ఆ కంపెనీ తెలివిగా జవాబు ఇస్తుంది. ఇక కోర్టు తీర్పు ఎవరికి ఫేవర్గా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.